కోవిడ్-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరిబాబు గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గార్ల పర్యవేక్షణలో 8, 9వ తరగతులకు సంబంధించిన భౌతిక రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు గణితం మరియు బయాలజీ పాఠ్యాంశాలు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతికి మరియు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన గణితం మరియు బయాలజీ పాఠ్యాంశాలు మీ యాక్ట్ చాయిస్ ఛానల్లో ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు. హాయ్ పిల్లలు, నా పేరు భాస్కర్ రెడ్డి, వెంకటగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి వచ్చాను. ఈరోజు మన పాఠ్యాంశము వృత్తాలు, సర్కిల్స్ అసలు మనకు ఎందుకు అవసరం అనేది చెప్పడానికి అక్కడ ఒక ఇమేజ్ని, కలర్ఫుల్ ఇమేజ్ని అక్కడ పేస్ట్ చేయడం జరిగింది. ఆ ఇమేజ్లు గమనించండి. చాలా దగ్గరలో మనకు సర్కిల్స్తో అవసరం ఉంటుంది. ఆ విషయాల్ని అక్కడ రకరకాల చిన్న చిన్న ఇమేజెస్ ఒక మళ్ళీ పెద్ద ఇమేజ్గా చేసి పెట్టాం. ఒక సైకిల్ బొమ్మ పెట్టాను చూడండి. సైకిల్ టైర్స్, చక్రాలు అవన్నీ కూడా ఏ షేప్లో ఉన్నాయండి? రైట్, చక్రాలు వచ్చి వృత్తాకారంగా ఉన్నాయి. అట్లే ఒక పెద్ద జాయింట్ వీల్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ జాయింట్ వీల్ కూడా వృత్తాకారంగా ఉంది. అట్లే లేడీస్ వేసుకునేటువంటి బ్యాంగిల్స్, అంటే గాజులు వేసుకుంటారు కదండి, అవి కూడా వృత్తాకారంగా ఉంటాయి. అట్లే 1 రూపీ కాయిన్స్, అదే 5 రూపీ కాయిన్స్, ఇవన్నీ కూడా అట్లే మన సీడీలు, డివిడీస్, అట్లే కొన్ని రకాల ఆటలు ఆడుతున్నప్పుడు కూడా మనం వృత్తాకారంగా కూర్చుంటామండి. అట్లే వృత్తాకారంగా నిలబడుతూ ఆడతాం. అదేవిధంగా మన ప్లే గ్రౌండ్స్లో కూడా వృత్తాకారంగా గీసుకొని మనం వాకింగ్ ట్రాక్లు వేసుకోవడం చేస్తూ ఉంటాం. చాలా దగ్గరలో కూడా వృత్తాలకు సంబంధించినటువంటి అవసరం ఉంటుంది. చాలా నిర్మాణాల్లో కూడా గమనించండి, మనం వృత్తాలని ఉపయోగించాం. అంటే మొత్తానికి వృత్తాలతో మనకు అవసరం ఉందా లేదా? రైట్, వృత్తాలతో మనకు అవసరం ఉందని తెలుస్తుంది. కాబట్టి దేంతైతే అవసరం ఉందో దాని గురించి ఎక్కువ తెలుసుకుంటే మనం బాగా వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వృత్తాల గురించి ఒక పద్ధతిగా స్టడీ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న వీడియో ఇక్కడ ప్లే చేస్తాం చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ సర్కిల్ సంబంధించినటువంటి వేరియస్ పార్ట్స్, అంటే సర్కిల్లో కొన్ని ముఖ్యమైన పదజాలం ఉంది. అంటే సర్కిల్ అంటే ఏంది, హౌ టు కన్స్ట్రక్ట్ ఏ సర్కిల్, అంటే సర్కిల్ని ఎట్లా నిర్మిస్తాము, సర్కిల్ డెఫినేషను, అట్లే వృత్త కేంద్రము, వృత్త వ్యాసార్థము. వృత్త వ్యాసార్థం అంటే మనం రేడియస్ అంటాం, కేంద్రం అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. అట్లే డయామీటర్, వ్యాసము, మళ్ళీ ఆర్క్లో వచ్చి మళ్ళీ మైనర్ ఆర్క్, మేజర్ ఆర్క్, అట్లే సెగ్మెంట్స్, మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్, ఇట్లా చాలా విషయాల్ని ఈ క్లిప్లో చూపించడం జరిగింది. వృత్తానికి సంబంధించిన చాలా విషయాల్ని ఈ క్లిప్లో చూపించాం. ఈ క్లిప్ని ఒకసారి గమనిద్దాం. చూడండి, ఇక్కడ స్థిర బిందువు సి తీసుకున్నాం. ఆర్ దూరంలో పి అనే ఒక బిందువు తీసుకున్నాను. ఈ పి అనే బిందువు ఈ ఆర్ దూరంలో వృత్త కేంద్రం చుట్టూ చెల్లిస్తూ ఉందనుకుందాం. అప్పుడు ఏ మార్గం ఏర్పడుతుందో ఆ మార్గాన్ని మనం వృత్తము అని అంటున్నాం. ఆ మార్గాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. చూడండి, ఇది ఒకసారి పి ఎట్లా పయనిస్తుందో చూడండి. ఆ పి పోయే మార్గాన్ని, అంటే స్థిర బిందువు నుంచి స్థిర దూరంలో చెల్లించే బిందువుల పదాన్ని మనం వృత్తము అని అంటున్నాం. అంటే ఆ పి యొక్క మార్గాన్ని, ఆ పి బిందువు ఏ మార్గంలో అయితే పోతుందో ఆ బిందువుల పదాన్ని, ఆ బిందు పదాన్ని మనం వృత్తం అని చెప్పి అంటున్నాం. ఆ పదాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇది ఆర్ దూరంలో చెల్లించే బిందువుల పదం. వృత్త కేంద్రం సి చుట్టూ, అంటే స్థిర బిందువు సి చుట్టూ ఆర్ దూరంలో చెల్లించే బిందువుల పదం. ఈ స్థిర బిందువు సిని వృత్త కేంద్రం, అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. ఆ స్థిర దూరం ఆర్ని ఇక్కడ, అంటే సిపి దూరాన్ని ఇక్కడ ఆర్గా రాసాం. ఆ ఆర్ని వృత్త వ్యాసార్థము, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అని అంటున్నాం. ఆ గ్రీన్ కలర్లో కనిపించేది మాత్రమే వృత్తానికి సంబంధించిన భాగము. వృత్త కేంద్రం సి అనేది వృత్తానికి సంబంధించింది కాదు. ఇక్కడ సర్క్యూంఫెరెన్స్ అంటే వృత్తం యొక్క చుట్టుకొలత. చూడండి, రెడ్ కలర్లో ఉంది కదా, వృత్తం చుట్టూ ఉండే భాగం గమనిస్తున్నారా? ఈ భాగం అంతా గమనించండి. దీన్ని వృత్తం యొక్క చుట్టుకొలత అంటాం. దీన్ని సర్క్యూంఫెరెన్స్ ఆఫ్ ద సర్కిల్, అంటే వృత్తం అంచు వెంబడి మనం ఒక కొలిచినట్టయితే ఈ కొలతనే మనం వృత్తం యొక్క చుట్టుకొలత, సర్క్యూంఫెరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అని అంటున్నాం. వృత్త కేంద్రం గుండా
గీసినటువంటి ఈ రేఖను, ఈ రేఖాఖండాన్ని వ్యాసార్థానికి రెట్టింపు ఉంది ఇక్కడ. దీన్ని మనం వ్యాసము అని అంటాము. వ్యాసార్థానికి రెట్టింపు ఉంటుంది. వ్యాసం అంటే ఇంగ్లీష్లో డయామీటరు. వృత్తానికి ఎన్ని వ్యాసాలు గీయవచ్చు? వృత్తంపై ఉండే ప్రతి బిందువు నుంచి వృత్త కేంద్రం గుండా మనం ఇటువంటివి అసంఖ్యాకంగా గీయవచ్చు కాబట్టి వృత్తానికి అసంఖ్యాకమైన వ్యాసాలు ఉంటాయి. వృత్తంలో ఏవైనా రెండు బిందువులను కలుపుతూ గీసినటువంటి రేఖాఖండాన్ని కార్డ్ అంటాం. వృత్తంపై అసంఖ్యాకమైన బిందువులు ఉంటాయి. ప్రతి రెండు బిందువుల్ని, ఏవైనా రెండు బిందువుల్ని ఒక రేఖాఖండంతో కలిపినట్టయితే ఆ రేఖాఖండాన్ని కార్డ్ అని అంటాం. సో వృత్తానికి అసంఖ్యాకమైన కార్డ్స్ని గీయవచ్చును. ఇక్కడ పీక్యూ ఒక జ్యా అవుతుంది వృత్తానికి. ఆర్క్ అంటే చాపం. వృత్తంపై ఏమైనా రెండు బిందువుల్ని వృత్తం అంచు వెంబడి కలుపుతూ గీసినటువంటి ఆ భాగాన్ని మనం చాపము అంటే ఆర్క్ అని అంటాము. ఇక్కడ గ్రీన్ కలర్లో చూపించేది ఒక వృత్తానికి ఒక చాపం అవుతుంది. అదేవిధంగా ఈ పీ నుంచి క్యూకి రెడ్ కలర్లో ఉండే ఈ భాగాన్ని కూడా చాపమే అంటాము. ఇది అధిక భాగం అంటే మేజర్ పార్ట్ ఉంది కాబట్టి దీన్ని మేజర్ ఆర్క్ అని, దీన్ని మైనర్ ఆర్క్ అని అంటాము. గ్రీన్ కలర్లో ఉన్నదాన్ని మైనర్ ఆర్క్, రెడ్ కలర్లో ఉన్నదాన్ని మేజర్ ఆర్క్ అని అంటాము. అంటే ఎక్కువ ఉన్నదాన్ని మేజర్ అని, తక్కువ ఉన్నదాన్ని మైనర్ అని అనడం సహజమే. సెక్టార్ అండి. వృత్తంపై ఏవైనా రెండు బిందువుల్ని కలుపుతూ గీసిన దాన్ని జ్యా అంటాము. ఆ జ్యా వృత్తాన్ని రెండు భాగాలు చేస్తుంది. ఇక్కడ చూసారా, ఈ కార్డ్ ఏం చేసింది? వృత్తాన్ని రెండు భాగాలు చేసింది. ద కార్డ్ డివైడ్ ద సర్కిల్ ఇంటూ 2 పార్ట్స్. సో ఇక్కడ ఈ తక్కువ ఉండే గ్రీన్ కలర్ ఉండే పార్ట్ తక్కువగా ఉంది కాబట్టి దీన్ని మైనర్ సెగ్మెంట్ అంటాము. అట్లే అధిక వృత్తఖండము, అల్ప వృత్తఖండం. అంటే మేజర్ ఉంటే అధిక వృత్తఖండం అంటాము, మైనర్ అయితే అల్ప వృత్తఖండం అంటాం. ఈ గ్రీన్ కలర్లో ఉన్నది తక్కువగా ఉంది కాబట్టి మైనర్ సెగ్మెంట్ అంటాం, అంటే అల్ప వృత్తఖండము. అట్లే ఇక్కడ కలర్ ఏం లేదు, లేకుండా ఉన్న ఈ భాగం అధికంగా ఉంది కాబట్టి దీన్ని మేజర్ సెగ్మెంట్ అంటే అధిక వృత్తఖండం అని అంటాము. రెండు వ్యాసార్థాలు చాపంతో ఏర్పడేటువంటి ఈ క్లోజ్డ్ పార్ట్ని మనం సెక్టార్ అని అంటాము. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపించేది వృత్తానికి ఒక సెక్టార్ అవుతుంది. అంటే ఇక్కడ కలర్ లేకుండా ఉండేది ఈ కింద పార్ట్, ఇది కూడా వృత్తానికి ఒక సెక్టార్ అవుతుంది. ఇది అధిక భాగం ఉంది కాబట్టి దీన్ని మేజర్ సెక్టార్ అంటాము. పైన ఉన్న దాన్ని మైనర్ సెక్టార్ అంటాము. గమనించినట్టయితే మైనర్ సెక్టార్ల యాంగిల్ మైనర్ అంటే తక్కువగా ఉంది, మేజర్ సెక్టార్ల యాంగిల్ మేజర్ అంటే ఎక్కువగా ఉంది. ఈ మైనర్ సెక్టార్, మేజర్ సెక్టార్లో ఉండే ఇక్కడ యాంగిల్స్ని, ఈ రెండు యాంగిల్స్ని కూడితే 360 degrees రావాలి. ఈ సెంటర్ వద్ద సెక్టార్ ఏర్పరిచే యాంగిల్ని మనం సెంట్రల్ యాంగిల్ అని కూడా అంటాము. దీన్ని అర్ధవృత్త ఖండం అంటాం. అంటే సెమీ సర్కిల్ లేదా హాఫ్ సర్కిల్ అంటాం. హాఫ్ సర్కిల్ సెగ్మెంట్ లేదా సెమీ సర్కిల్ సెగ్మెంట్ అంటారు. అర్ధవృత్త ఖండం ఏర్పడినప్పుడు ఆ కార్డు సెంటర్ వద్ద 180 degrees కోణం చేస్తుంది. అదే సమయంలో ఆ కార్డు ఆ వృత్తానికి డయామీటర్గా పనిచేస్తుంది. ఇక్కడ సర్కిల్లో చూపించే భాగాన్ని క్వాడ్రంట్, 4వ భాగం అంటాం. అంటే సర్కిల్ని 4 సమాన భాగాలుగా చేసినప్పుడు వచ్చే ఒక భాగం అనే అర్థం. సో ఈ భాగాన్ని క్వాడ్రంట్ అని అంటాం.
దీన్ని క్వాడ్రంట్ ఏరియా అంటాం. వృత్తానికి ఏదైనా ఒక బిందువు వద్ద స్పర్శించే రేఖని ఆ వృత్తానికి స్పర్శ రేఖ అంటాం. టాంజెంట్ లైన్ అంటాం. సింపుల్గా టాంజెంట్ అంటాం. వృత్తంపై అసంఖ్యాకమైన బిందువులు ఉంటాయి కాబట్టి ప్రతి బిందువు వద్ద వృత్తానికి ఒక టాంజెంట్ మనం డ్రా చేయవచ్చు. అంటే వృత్తానికి అసంఖ్యాకమైన టాంజెంట్స్ని, అసంఖ్యాకమైన స్పర్శరేఖలు మనం గీయవచ్చు అని అర్థము. అదే విషయాన్ని పటంలో గమనించండి. ఇవన్నీ కూడా వృత్తానికి స్పర్శరేఖలే. ఒక బిందువు వద్ద వృత్తానికి ఒక స్పర్శరేఖను మాత్రమే గీయగలము. కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఏకకేంద్రీయ వృత్తాలు. ఇక్కడ కనిపించే వృత్తాలన్నిటికీ కూడా కేంద్రం సిగా ఉంది. ఒకే కేంద్రం కలిగిన ఈ వృత్తాలన్నింటినీ కూడా కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఏకకేంద్రీయ వృత్తాలు అని అంటాము. ఈ క్లిప్లో చూశారు కదా, వృత్తానికి సంబంధించిన చాలా విషయాల్ని మనం చాలా క్లియర్గా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. సర్కిల్ డివైడ్ ద హోల్ ప్లేన్ ఇంటూ 3 పార్ట్స్ అండి. ఒక సర్కిల్ ఏం చేస్తుందంటే మొత్తం తలాన్ని, ఒక సమతలాన్ని 3 భాగాలు చేస్తుంది. అంటే సమాన భాగాలను కాదు, 3 భాగాలు చేస్తుంది. చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ని గీసాం ఒక తలంలో. ఆ సర్కిల్ లోపల భాగం కొన్ని పాయింట్స్ పెట్టాం, అట్లే ఎక్స్టర్నల్ పాయింట్స్ కొన్ని పెట్టాం, సర్కిల్ పైన కూడా కొన్ని పాయింట్స్ పెట్టాం. అంటే సర్కిల్ లోపల బిందువులు అదొక భాగం, సర్కిల్ బయట బిందువులు అదొక భాగం, అట్లే సర్కిల్ పైన ఆన్ ద సర్కిల్ అంటామండి. ఇట్లా సర్కిల్ అనేది ఏం చేస్తుందంటే టోటల్గా ఉండే ఆ ప్లేన్ని ఒక 3 పార్ట్స్ చేస్తుంది. సో బయట ఉండే పాయింట్స్ని ఎక్స్టర్నల్ పాయింట్స్ అంటాం, లోపల ఉన్న పాయింట్స్ని ఇంటర్నల్ పాయింట్స్ అంటాం, అట్లే సర్కిల్ పైన ఉన్న పాయింట్స్ని ఆన్ ద సర్కిల్ అని చెప్పి చెప్తామండి. నెక్స్ట్ కాన్సెప్ట్ యాంగిల్ సబ్టెండ్ బై అన్ ఆర్క్ ఆర్ కార్డ్ అండి. అంటే ఒక ఆర్క్ లేదా కార్డు సర్కిల్ ఎంత యాంగిల్ని ఫామ్ చేస్తుంది అంటే ఆ సర్కిల్ సెంటర్ వద్ద కావచ్చు, సర్కిల్ పైన ఏదైనా పాయింట్ వద్ద అయినా కావచ్చు. ఈ విషయాన్ని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. అట్లే ఈక్వల్ కార్డ్స్ సెంటర్ వద్ద సేమ్ యాంగిల్ ఫామ్ చేస్తాయండి. ఈక్వల్ కార్డ్స్ సబ్టెండెడ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. అట్లే దీన్ని కాన్వర్స్ అంటే ఇఫ్ ద యాంగిల్స్ సబ్టెండెడ్ ఈక్వల్ యాంగిల్స్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దెన్ దోస్ కార్డ్స్ ఆల్సో ఈక్వల్. అంటే ఏ కార్డ్స్ అయితే 2 కార్డ్స్ సెంటర్ వద్ద సమాన యాంగిల్ ఫామ్ చేస్తాయో ఆ కార్డ్స్ కూడా ఆటోమేటిక్గా వాటి లెంత్లు ఈక్వల్ అయిపోతాయి. అట్లే సెమీ సర్కిల్ సబ్టెండెడ్ 90 డిగ్రీ యాంగిల్ అండి. యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ అట్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ట్వైస్ ద యాంగిల్ అట్ ఎనీ పాయింట్ ఆన్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ అండి. అంటే ఒక కార్డు లేదా ఆర్క్ అండి. కార్డు అనే దానికన్నా కూడా ఆర్క్ అంటే క్లారిటీగా ఉంటుంది. ఒక ఆర్క్ అంటే చాపము కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుంది అంటే ఆర్క్ వృత్తంలో మిగిలిన భాగం వద్ద ఎంతైతే కోణం చేస్తుందో కేంద్రం వద్ద దానికి డబుల్ అంటే ట్వైస్ అంటే రెట్టింపు కోణాన్ని చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీన్ని కూడా చాలా క్లియర్గా ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగిందండి. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే 4 వర్టిసెస్ ఉంటాయి. ఈ 4 వర్టిసెస్ గుండా ఒక సైకిల్ని అంటే ఒక వృత్తాన్ని కానీ ఒక సర్కిల్ని కానీ మనం పాస్ చేసినట్టయితే అప్పుడు ఆ క్వాడ్రిలేటరల్ని సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటాం. ఆ సందర్భంలో ఆ 4 పాయింట్స్ని కాన్సైక్లిక్ పాయింట్స్, చక్రీయాలు అని కూడా పిలుస్తామండి. అంటే 4 పాయింట్స్ గుండా ఒక సర్కిల్ని మనం గీయగలగాలి. ఇన్ ఎనీ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ 2 pairs ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. అట్లే ఈ సపోజ్ నేను క్వాడ్రిలేటరల్ తీసుకుని 1 pair ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీగానైతే ఆటోమేటిక్గా రిమైనింగ్ పేరు కూడా ఏమవుద్దండి, టోటల్ 4 యాంగిల్స్ వచ్చి 360. కాబట్టి 1 pair ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180 అయితే ఆటోమేటిక్గా రిమైనింగ్ ఆపోజిట్ పేరు కూడా 180 అయి తీరుతుంది. అంటే ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కావాలి అంటే ఆ క్వాడ్రిలేటరల్లో 1 pair ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీగా ఉంటే చాలు అనే విషయాన్ని కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాము. ఈ క్లిప్ ఒకసారి గమనించండి. యాంగిల్ సబ్టెండెడ్ బై కార్డ్ ఆర్ ఆర్క్. ఒక కార్డు లేదా ఆర్క్. కార్డ్ అంటే ఆర్క్ అంటే చాపం ద్వారా ఏర్పడేటువంటి యాంగిల్ ఇక్కడ పరిశీలన చేద్దాం. కార్డు ఇక్కడ ఏబీ తీసుకున్నాను. ఏబీ కార్డు పైకి జరిపే కొద్ది అంటే కార్డు లెంత్ ఎక్కువ కొద్ది ఆ సెంటర్ వద్ద యాంగిల్ తోటి పెరుగుతూ పోతుంది. అట్లే కార్డు డయామీటర్గా మారినప్పుడు సెంటర్ వద్ద 180 డిగ్రీల యాంగిల్ చేసింది. యాంగిల్ సబ్టెండెడ్ బై కార్డ్ అట్ సెంటర్ వద్ద ఒక కార్డు ఎంత యాంగిల్ చేస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ కార్డు డయామీటర్ అయిపోతే సెంటర్ వద్ద 180 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. కార్డు లెంత్ పెరిగే కొద్దీ
సెంటర్ ఆఫ్ ద యాంగిల్ పెరుగుతుంది, కార్డ్ లెంత్ తగ్గే కొద్దీ సెంటర్ ఆఫ్ ద యాంగిల్ తగ్గుతూ ఉంది. చూడండి, కార్డ్ లెంత్ పెరుగుతూ ఉంది, యాంగిల్ పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది. ద సెంట్రల్ యాంగిల్ ఈజ్ డిపెండ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్. కార్డ్ యొక్క లెంత్ పైన ఆ సెంట్రల్ యాంగిల్ వాల్యూ డిపెండ్ అయి ఉంటుంది. కార్డ్ లెంత్ పెరిగినప్పుడు సెంట్రల్ యాంగిల్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సబ్టెండెడ్ బై ఆర్క్ అట్ సెంటర్ ఈజ్ ట్వైస్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై ఇట్ ఆన్ రిమైనింగ్ ఆర్క్ ఆఫ్ ద సర్కిల్. అంటే ఒక ఆర్క్ సెంటర్ వద్ద ఎంత యాంగిల్ చేస్తుందంటే ఆ సర్కిల్లో మిగిలిన భాగంలో ఎంత యాంగిల్ చేస్తుందో దానికి రెట్టింపు కూడా చేస్తుంది, అంటే ట్వైజ్ యాంగిల్ చేస్తుంది. చూడండి, ఇక్కడ ఏపీబి అనే ఆర్క్ పై భాగంలో ఎంత యాంగిల్ చేస్తుందండి, దానికి డబుల్ యాంగిల్ని సెంటర్ వద్ద చేస్తూ ఉంది. చూసారు, అక్కడ 64 ఉంటే ఇక్కడ ఎంత వచ్చి 128 వచ్చింది, 64 ఉంటే 128. చూసారా, ఇక్కడ పైన ఎంతైతే యాంగిల్ ఉందో సెంటర్ వద్ద దానికి రెట్టింపు యాంగిల్ని ఏర్పరుస్తూ ఉంది. ఆడ 64 ఉంటే 128 యాంగిల్ వచ్చింది, గమనించండి. ఏపీబీ అనే ఆర్క్ సెంటర్ వద్ద ఎంత యాంగిల్ ఏర్పరుస్తుందంటే ఆ సర్కిల్లో మిగిలిన భాగంలో ఏర్పరిచే యాంగిల్కి రెట్టింపు కోణాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ యాంగిల్ సబ్టెండెడ్ బై సెమీ సర్కిల్ ఈజ్ 90. చూడండి, ఇక్కడ కింద ఒక సెమీ సర్కిల్ ఉంది. ఆ సెమీ సర్కిల్ మిగిలిన భాగం అంటే సెమీ సర్కిలే. ఆ సెమీ సర్కిల్లో ఎంత యాంగిల్ ఏర్పరుస్తుందంటే ఎక్కడ చూసినా 90నే ఉంది. అందువల్ల మనం చెప్తాం యాంగిల్ సబ్టెండెడ్ బై సెమీ సర్కిల్ ఈజ్ 90 అని. సెమీ సర్కిల్లో యాంగిల్ ఎల్లప్పుడూ 90 డిగ్రీలు అని చెప్తూ ఉంటాం. యాంగిల్ ఇన్ సెమీ సర్కిల్ ఈజ్ 90 అని కూడా సింపుల్గా చెప్తూ ఉంటాం. సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. అంటే ఒక సెగ్మెంట్లో యాంగిల్ అంతా ఒకే విధంగా ఉంది. చూడండి, ఇక్కడ ఎల్లో కలర్లో అంతా ఉండేది ఒక సెగ్మెంట్, అట్లే గ్రీన్ కలర్లో ఒక సెగ్మెంట్ ఉంది. ఆ ఎల్లో కలర్లో ఎక్కడ చూసినా యాంగిల్ సేమ్గా ఉంది. చూడండి, జరుగుతున్నాను, యాంగిల్ మారిందా? ఎక్కడ కూడా యాంగిల్ మారలేదా? అన్ని దగ్గర యాంగిల్ ఎంత ఉందండి అక్కడ? సో 64 డిగ్రీసే ఉంది. అట్లా కింద యాంగిల్ చూస్తే ఎంత ఉంది? గ్రీన్ కలర్ దగ్గర 116, 116, 116 డిగ్రీల యాంగిలే ఉంది. ఎక్కడ జరిపినా చూడండి యాంగిల్ మారుతా ఉందా? మారడం లేదు. అందువల్ల చెప్తున్నాం యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ అని చెప్పి. కాన్సెప్ట్ సైక్లిక్ కోఆర్డినేట్ అండి. ఏదైనా కోఆర్డినేట్ లెక్క 4 వర్సెస్ ఒక సైకిల్ కూడా, అంటే ఒక సర్కిల్ కూడా పాస్ అయినట్టయితే ఆ కోఆర్డినేట్లు మన సైక్లిక్ కోఆర్డినేట్లు అంటాం. ఇక్కడ మనం ఒక సైక్లిక్ కోఆర్డినేట్ని నిర్మించాం, గమనించండి. ఈ సైక్లిక్ కోఆర్డినేట్లు ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు సప్లిమెంటరీగా ఉంటాయండి. యాంగిల్స్ గమనించండి, ఇక్కడ 91 ఉంది, దానికి ఆపోజిట్ 89 ఉంది. అట్లా అక్కడ పైన 80 ఉంటే కింద ఎంత ఉందంటే 100 ఉంది. అంటే 2 pairs ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీగానే ఉంటాయి. ఇదే దీని యొక్క స్పెషల్ ప్రాపర్టీ. అట్లే ఒకవేళ ఒక వర్టెక్స్ మనం ఎక్స్టర్నల్ పాయింట్కి తీసుకున్నప్పుడు మీరు గమనించండి, ఆపోజిట్ యాంగిల్స్ ఒక పేరు కూడా అట్లీస్ట్ 1 పేరు కూడా సప్లిమెంటరీగా ఉండవు. 2 pairs ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీగా ఉంటాయి. ఒక్క పాయింట్ బయటికి వెళ్ళినా కూడా ఆ కోఆర్డినేట్లు సైక్లిక్ కోఆర్డినేట్ కాదు కాబట్టి అట్లీస్ట్ 1 pair ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ కూడా సప్లిమెంటరీగా ఉండవండి. ఇదే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఈ అనే పాయింట్ మనం ఎక్స్టర్నల్గా తీసుకున్నప్పుడు ఆపోజిట్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ గమనించండి, అట్లీస్ట్ 1 పేర్ కూడా సప్లిమెంటరీగా ఉండదు. సో సైక్లిక్ కోఆర్డినేట్ కావాలంటే అట్లీస్ట్ 1 pair ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీగా ఉండాలి. అట్లీస్ట్ 1 pair ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీ అయితే ఆటోమేటిక్గా రిమైనింగ్ పేర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా రిమైనింగ్ పేర్ కూడా 180 అయిపోతుంది, ఎందుకంటే టోటల్ యాంగిల్ 360 కాబట్టి. నెక్స్ట్ కాన్సెప్ట్ అండి, కాంక్రీట్ కార్డ్స్ ఎప్పుడు ఎట్లుంటాయంటే సెంటర్ వద్ద సేమ్ యాంగిల్ని ఫామ్ చేస్తాయండి. కాంక్రీట్ కార్డ్స్ అంటే నా ఉద్దేశం ఈక్వల్ కార్డ్స్, అంటే కార్డ్స్ హ్యావింగ్ సేమ్ లెంత్, ఒకే లెంత్ కలిగినటువంటి జాలు కేంద్రం వద్ద సమాన కోణాన్ని ఏర్పరుస్తాయి. అదే విషయాన్ని ఇక్కడ బొమ్మలో చూపిస్తున్నా. అట్లే ఒకవేళ ఏదైనా డిఫరెంట్ కార్డ్స్ తీసుకొని ఒకవేళ సెంటర్ వద్ద సేమ్ యాంగిల్ ఏర్పరుస్తూ ఉంటే ఆ కార్డ్స్ ఆటోమేటిక్గా సేమ్ లెంత్ కలిగి ఉంటాయండి. అంటే ఇంతకుముందు చెప్పిన దానికి కాన్వర్స్. అట్లే ఒక 2 కార్డ్స్ తీసుకొని అవి డిఫరెంట్ యాంగిల్స్ని సెంటర్ వద్ద ఏర్పరుస్తూ ఉంటే వాటి లెంత్లు కూడా డిఫరెంట్ అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. అంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఈక్వల్ కార్డ్స్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయండి. అంటే దే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ ఈక్వల్. అంటే ఇక్కడ 2 కార్డ్స్ తీసుకున్నాను చూడండి, ఆ కార్డ్స్ యొక్క డిస్టెన్స్లు ఈక్వల్ కార్డ్స్ అయితేమో ఈక్వల్ ఉన్నాయి, ఒకవేళ అన్ఈక్వల్ కార్డ్స్ అయితే ఆ డిస్టెన్స్లు అన్ఈక్వల్ అయిపోతున్నాయండి.
సో ఈ విధంగా కూడా మనం అవి ఈక్వల్ కార్డ్సా కాదనే విషయాన్ని నిర్ధారణకు రావచ్చండి. ఈక్వల్ కార్డ్స్ అయితే సెంటర్ నుంచి వాటి యొక్క పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సేమ్గా ఉంటుంది. సో చూశారు కదా, ఈ వీడియోలో చాలా క్లియర్గా చాలా విషయాలు చూపించాం. అట్లే మనం ఇప్పుడు ఎక్సైజ్లోకి వెళ్ళేసి ఒక ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ 12.2 ఎక్సైజ్ని పేస్ట్ చేయడం జరిగింది. ఈ 12.2 ఎక్సైజ్లో 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. బాగా గమనించండి. ఈ 3 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లమ్ చూడండి. ఇన్ ద ఫిగర్ ఇఫ్ ఏబీ ఈక్వల్ టు సిడి అండ్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 90 దెన్ వాట్ అబౌట్ ద యాంగిల్ సిఓడి అని అడిగాడు. 2 సమాన పొడవు ఉండే జాలు కేంద్రం వద్ద సమాన కోణాన్ని ఏర్పరుస్తాయని చెప్పి ఇదివరకు చూసాం కదా. కాబట్టి ఏబీ అనే కార్డు సెంటర్ వద్ద ఎంత యాంగిల్ ఏర్పరుస్తుందో సిడి అనే కార్డు అంతా ఏర్పరుస్తుంది. ఏబీ 90 ఏర్పరుస్తుంది అని వాడు ఇచ్చేసాడు కాబట్టి ఆటోమేటిక్గా సిడి అనేది కూడా 90 ఏర్పరుస్తుంది. సో సిఓడి యాంగిల్ వచ్చి 90 అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఫిగర్ పీక్యూ ఈక్వల్ టు ఆర్ఎస్ అండ్ యాంగిల్ ఓఆర్ఎస్ ఈక్వల్ టు 48 degrees ఫైండ్ యాంగిల్ ఓపీక్యూ అండ్ యాంగిల్ ఆర్ఓఎస్ అని అడిగాడు. ఇక్కడ పీక్యూ ఈక్వల్ టు ఆర్ఎస్ అంటే అగైన్ 2 కార్డ్స్ ఈక్వల్గా ఇచ్చాడు. 2 కార్డ్స్ లెంత్లు ఈక్వల్గా ఇచ్చాడు కాబట్టి ఆ యాంగిల్స్ ఆటోమేటిక్గా సెంటర్ వద్ద ఉండే యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయండి. అంటే ఇక్కడ ఓ వద్ద పీక్యూ ఏర్పరిచే యాంగిల్ అట్లే ఎస్ఆర్ ఓ వద్ద ఏర్పరిచే యాంగిల్ 2 కూడా ఈక్వల్ అవుతాయి. ఓఆర్ఎస్ వచ్చి 48 degrees ఇచ్చాడు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ 2 ట్రయాంగిల్స్ ఎట్లుంటాయంటే 2 రేడియన్స్తో ఫామ్ అయినాయి కనుక ఐసోస్కేల్స్ ట్రయాంగిల్స్ అండి. పైగా ఈ 2 ట్రయాంగిల్స్ కూడా ఈ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. ఎట్లా చెప్పొచ్చు అంటే ఓపీక్యూలో వచ్చి ఓపీఓక్యూ రెండు కూడా వ్యాసార్థాలే. అట్లే ఓఆర్ఓఎస్ కూడా ఇక్కడ వ్యాసార్థాలే కాబట్టి దాంట్లో 2 భుజాలు దీంట్లో 2 భుజాలు ఈక్వల్. అది కాకుండా కార్డ్స్ ఈక్వల్ అని చెప్పేసాం. అంటే పీక్యూ ఈక్వల్ టు ఆర్ఎస్. అందువల్ల బై త్రిపుల్ కాంగ్రెన్సీ ఎస్ఎస్ఎస్ సర్వసమానత నియమాన్ని ఉపయోగించి ఆ 2 త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు అవుతాయి. సో మనకు తెలిసిన విషయమే అది. సో సర్వసమాన త్రిభుజాలు అవుతాయి కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ కరస్పాండింగ్ పార్ట్స్ అన్నీ ఈక్వల్ అయిపోతాయి. అనురూప భుజాలు అనురూప కోణాలు సమానం అవుతాయి 2 త్రిభుజాలు. అంటే ఇక్కడ దాన్ని బట్టి ఆర్ వద్ద ఎంత యాంగిల్ ఉంటుందో పి వద్ద అంతే యాంగిల్ ఉంటుంది, ఎస్ వద్ద ఎంత యాంగిల్ ఉంటుందో క్యూ వద్ద కూడా అంతే యాంగిల్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారు మనకు ఆర్ వద్ద 48 degrees అని ఇచ్చారు. దానికి తోడు ఇది కాంగ్రెంట్ ట్రయాంగిల్సే కాకుండా ఏం ట్రయాంగిల్స్ అవుతాయండి స్పెషల్ ఇక్కడ ఏముంది ఆలోచించండి. 2 కూడా రేడియస్లే కాబట్టి ఇది ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ సమద్విబాహు త్రిభుజం వద్దండి. 2 కూడా సమద్విబాహు త్రిభుజాలు అవుతాయి కాబట్టి బేస్ యాంగిల్స్ 2 కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే పి వద్ద ఎంత యాంగిల్ ఉందో క్యూ వద్ద ఎంత యాంగిల్, ఆర్ వద్ద ఎంత యాంగిల్ ఉందో ఎస్ వద్ద ఎంత యాంగిల్ అండి. అంటే పిక్యూఆర్ఎస్ 4 వద్ద సమాన కోణం ఉంటుందండి. ఆర్ వద్ద 48 degrees అన్నాడు. పి వద్ద ఎంత యాంగిల్ ఉంటుందండి, ఆర్ వద్ద 48 అయితే పి వద్ద కూడా 48 ఉంటుంది. ఇంకా మళ్ళీ ఏమడిగాడు, ఓ వద్ద యాంగిల్ అడిగాడు. అంటే ఆర్ఓఎస్. ఆర్ వద్ద 48 ఉన్నప్పుడు ఎస్ వద్ద కూడా 48 ఉంటుంది. 48 + 48 ఎంత, మనం 50-50 అనుకుందాం, 100. దాంట్లోంచి 4 తీసేసి ఎంత అండి, సో 96. ఓకే, ఇంకా రిమైనింగ్ యాంగిల్ ట్రయాంగిల్ ఎంత ఉండాలా, 180లోంచి 96 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత రావాలండి, 84 రావాలి. అంటే ఆర్ఓఎస్ యాంగిల్ 84. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్. ఇన్ ద ఫిగర్ పిఆర్ అండ్ క్యూఎస్ ఆర్ 2 diameters ఈజ్ పీక్యూ ఈక్వల్ టు ఆర్ఎస్. 2 diameters ఇచ్చాడు, ఆ 2 ఈక్వలా కాదా అని చెప్పి అడుగుతున్నాడండి. సో దీనికోసం సెకండ్ క్వశ్చన్లో డిస్కస్ చేసినట్టుగా ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈ పిక్చర్లో గమనించినట్టయితే 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. మనకు 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. పీక్యూఆర్ఎస్ ఉండే 2 ట్రయాంగిల్స్ అండి. పిఓక్యూ ట్రయాంగిల్ అట్లే ఎస్ఓఆర్ ట్రయాంగిల్, ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఈ 2 ట్రయాంగిల్స్ గమనిస్తే ఓపీ ఓక్యూ అట్లే ఓఎస్ ఓఆర్ ఈ 4 కూడా ఏమవుతాయండి, వ్యాసార్థాలు అవుతాయి. అంటే ఈ 2 త్రిభుజాల్లో దీనిలో 2 భుజాలు దాంట్లో 2 భుజాలు సమానం అయిపోయినాయి. అట్లే ఓ వద్ద యాంగిల్ పిఓక్యూ, ఓ వద్ద అటుపక్క ట్రయాంగిల్ యాంగిల్ ఎస్ఓఆర్, వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్. వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఆల్వేస్ ఈక్వల్ అండి. ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ ప్రకారం, ఎస్ఏఎస్ సర్వసమానత్వ నియమం ప్రకారం ఆ 2 త్రిభుజాలు సర్వసమానం అవుతాయి. ఎప్పుడైతే సర్వసమానాలు అయినాయో, కాంగ్రెంట్ అయినాయో, కరస్పాండింగ్ పార్ట్స్ అన్నీ ఈక్వల్ అవ్వాలి. ఆటోమేటిక్గా పీక్యూ ఈక్వల్ టు ఎస్ఆర్ అయిపోతుందండి. చూశారు కదా ఎక్సర్సైజ్ ఎంత ఫాస్ట్గా చేసామో, చాలా తేలికండి. అట్లే ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ద కార్డ్. ఒక సెంటర్ నుంచి ఏదైనా కార్డుకి, అంటే జాకి, వృత్తంలో ఉండే జాకి మనం ఒక లంబాన్ని గీసినట్టయితే ఆ లంబం ఆ కార్డ్ని ఏం చేస్తుంది, సమద్వీకరణ చేస్తుందండి. ఈ విషయాన్ని క్లిప్లో చూడండి. ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టు ఎ కార్డ్ బై సెట్స్ ద కార్డ్. వృత్త కేంద్రం నుంచి జాకు గీసిన లంబం ఆ జాను సమద్వీకరణం చేస్తుంది. ఈ విషయాన్ని ఈ క్లిప్లో చాలా క్లియర్గా చూపించాము, గమనించండి. ఒక వృత్తంలో ఒక జా గీసాము, బీబీ డాష్ జా, వృత్త కేంద్రం ఏ అనుకున్నాం.
ఏ నుంచి గీసిన ఏ నుంచి గీసిన లంబం బీబీ డాష్ను చూడండి లంబ సమీకరణం చేస్తూ ఉంది. 90 డిగ్రీల వద్ద ఖండించింది. పైగా బి నుంచి సికి ఎంత డిస్టెన్స్ ఉందో సి నుంచి బి డాష్ కూడా అంతే డిస్టెన్స్ ఉంది. చూడండి ఎట్లా మార్చినా కూడా 2.12 ఉంది బీసీ. సిబి డాష్ కూడా 2.12నే ఉంది. బీసీ ఈక్వల్ టు సిబి డాష్ అంటే ఏసీ పర్పెండిక్యులర్ అనేది బీబీ డాష్ని లంబ సమద్వికరణ చేస్తున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, చూశారు కదా, చాలా తేలిగ్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏదన్నా సెంటర్ నుంచి జాగ్ గీసినటువంటి లంబము ఆ కార్డ్ని సమద్వికరణం చేస్తుందండి. ఎనీ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ టు ద కార్డ్ ఈ ఆటోమేటిక్లీ బైసెక్ట్స్ ద కార్డ్ అండి. నెక్స్ట్ సర్కిల్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే ఎన్ని పాయింట్స్ కావాలి దీంట్లో గమనించండి. ఒక బిందువు తీసుకున్నాం. ఒక బిందువు గుండా ఎన్ని వృత్తాలను గీయవచ్చో ఇక్కడ చూస్తున్నాం. ఒక బిందువు పి ఎడ తీసుకున్నాం. పి గుండా 2 వృత్తాలను గీసి చూపించాను. ఇప్పుడు ఆ వృత్తాలను జరుపుతూ ఉన్నాను. జరుపుతూ ఉన్నప్పుడల్లా వచ్చేటివన్నీ కొత్త వృత్తాలే, నూతన వృత్తాలే. అది కాకుండా ఇంకా నేను చాలా క్లారిటీగా చెప్పడానికి ట్రై చేశాను. చూడండి, ఇప్పుడు ఈ గ్రీన్ కలర్లో చూడండి ఎన్ని వృత్తాలు ఫామ్ అయినాయో. ఇవన్నీ కూడా ఆ పి అనే బిందువు గుండా పాస్ అవుతున్నాయి. అంటే అసంఖ్యాక వృత్తాలు ఫామ్ అవుతున్నాయి. అట్లే ఆ పి అనే బిందువు గుండానే చూడండి ఇటువైపు కూడా గీశాను. అసంఖ్యాక వృత్తాలు రెడ్ కలర్లో ఇవన్నీ కూడా పాస్ అవుతున్నాయి. అంటే మొత్తానికి ఇచ్చిన పి అనే బిందువు గుండా మనం అసంఖ్యాక వృత్తాలని గీయవచ్చు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం 2 బిందువులు తీసుకొని ఎన్ని వృత్తాలు గీయవచ్చో చూద్దాం. పీక్యూ అని 2 బిందువులు తీసుకున్నాను. అక్కడ 2 వృత్తాలు గీశాను. చూడండి ఆ కింద ఎన్ని గీశానండి పీక్యూ గుండా అసంఖ్యాక వృత్తాలు మూవ్ అవుతున్నాయి. అవన్నీ కూడా పీక్యూ గుండా పాస్ అవుతున్నాయి లేవా? రైట్, పీక్యూ గుండా పాస్ అవుతున్నాయి. అట్లే పైన కూడా చాలా వృత్తాలు గీశాను. అవన్నీ కూడా పీక్యూ అనే 2 బిందువులు కూడా పాస్ అవుతున్నాయి. అంటే మొత్తానికి ఇచ్చిన బిందువులు పీ కామా క్యూలు గుండా అసంఖ్యాక వృత్తాలు పోతున్నాయని అర్థం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే ఒక బిందువు ఇచ్చినా 2 బిందువులు ఇచ్చినా మనం అసంఖ్యాక వృత్తాలని గీయవచ్చు అనే విషయం అర్థమైంది. ఇప్పుడు 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ తీసుకుందాం. అంటే ఒకే రేఖలో లేనటువంటి 3 బిందువులు. ఇక్కడ ఏబీసీలు ఒకే రేఖలో లేవు. ఏబీకి లంబ సమాంతర రేఖను గీసాం. అట్లే బీసీ కూడా ఒక లంబ సమాంతర రేఖను గీసాం. ఈ 2 రేఖలు ఖండించే ఖండన బిందువును గుర్తించాం. దాని పేరు ఓ అని పేరు పెట్టాము. వృత్తకేంద్రంగా పనిచేస్తుంది. ఓ నుంచి ఏకి బీకి సికి ఈక్వల్ డిస్టెన్స్ ఉంటుంది. ఆ ఈక్వల్ డిస్టెన్స్ వ్యాసార్థకు పనిచేస్తుంది. ఓఏ లేదా ఓబీ లేదా ఓసీ వ్యాసార్థకు తీసుకొని మనం వృత్తాన్ని గీసినట్టయితే ఆ ఏబీసీలు కూడా పోయే ఏకైక వృత్తాన్ని మనం పొందవచ్చు. ఈ విధంగా ఏవైనా 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం ఒక ఏకైక వృత్తాన్ని మాత్రమే పొందగలము. చూడండి, ఓఏ ఎంత ఉంది ఇక్కడ 4.57 సెంటీమీటర్స్ ఉంది. ఓబీ 4.57 సెంటీమీటర్స్ ఉంది. ఓసీ కూడా 4.57 సెంటీమీటర్సే ఉంది. అంటే ఓ కేంద్రంగా పనిచేస్తూ ఓఏ వ్యాసార్థంగా పనిచేస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఏకైక వృత్తాన్ని ఈ విధంగా గీయవచ్చును. ఓకే, చూశారు కదా, మొత్తానికి మనకేం తెలిసిందండి? ఒక బిందువు గుండా అసంఖ్యాకమైన వృత్తాలు గీయవచ్చు అని తెలిసింది. 2 బిందువులు ఇచ్చినప్పుడు అప్పుడు కూడా అసంఖ్యాకమైనటువంటి వృత్తాలు గీయవచ్చు. అట్లే 3 నాన్ కొలీనియర్ పాయింట్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా యూనిక్ సర్కిల్ మాత్రమే డ్రా చేయగలము. సో ఇప్పుడు మనం 12.3 ఎక్సైజ్ తీసుకుందామండి. 12.3 ఎక్సైజ్లో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు? ఇక్కడ 5 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఇది ఒక ట్రయాంగిల్ తీసుకొని ఒక సర్కిల్ని కన్స్ట్రక్ట్ చేయమన్నారు. సర్కిల్ అంటే ఏంది? ట్రయాంగిల్ 3 వర్సెస్ గుండా సైకిల్ కానీ పాస్ అయితే ఆ సైకిల్ని మనం సర్కిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటాము. అంటే ఆ ట్రయాంగిల్ అక్కడ ఇన్స్క్రైబ్ అయి ఉంటుందండి. అంటే అంతర్లిఖించబడి ఉంటుంది. అదే కోఆర్డినేట్లు అయితే ఇన్స్క్రైబ్ అయి ఉంటే మనం ఏమైనా పిలిచాం? సైక్లిక్ కోఆర్డినేట్ అన్నాం. ఇక్కడైతే సర్కిల్ అంటాము. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ, ఏబీ ఈక్వల్ 6 సెంటీమీటర్స్, అట్లే బీసీ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, యాంగిల్ ఏ ఈక్వల్ టు 60 అని ఇచ్చారండి. సో దీనికి మనం ఏం చేయాలంటే ముందుగా అసలు ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఏబీ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు?
ఏబీ ఈక్వల్ 6 సెంటీమీటర్స్. నేను రఫ్గా గీస్తాను. ఏబీ ఈక్వల్ ఇది ఏబీ అనుకుందామండి. ఏబీ ఈక్వల్ 6 సెంటీమీటర్స్. ఏబీ ఈక్వల్ 6 సెంటీమీటర్స్ అనుకుందాం. సో 6 సెంటీమీటర్స్ గీసిన తర్వాత ఇక్కడ ఏ వద్ద యాంగిల్ ఎంత ఇచ్చాడండి? 60 డిగ్రీస్ ఇచ్చాడు. సో ఏ వద్ద యాంగిల్ 60 డిగ్రీస్ ఫామ్ చేయడానికి కొంత స్థిర వ్యాసార్థంతో మనం ఏం చేస్తామంటే కంపాస్ సహాయంతో ఒక ఆర్క్ గీస్తామండి. ఈ ఆర్క్ ఏబీని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ బిందువుని గుర్తిస్తాం. ఆ బిందువు నుంచి అంతే స్థిర వ్యాసార్థంతో మరొక ఆర్క్ గీస్తాం. ఆర్క్ మొదటి ఆర్క్ని ఎక్కడైతే కట్ చేస్తుందో ఆ పాయింట్ని గుర్తించి ఆ పాయింట్ని ఏని కలుపుతామండి. ఆటోమేటిక్గా 60 డిగ్రీ యాంగిల్ ఫామ్ అయిందండి ఏ వద్ద. సో పొడిగిచ్చాము. తర్వాత మళ్ళీ మనకు కొలత ఏమి ఇచ్చారు? బీసీ ఈక్వల్ 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. సో బీని కేంద్రంగా చేసుకుని 7 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక ఆర్క్ గీద్దాం. అంటే బీని కేంద్రంగా చేసుకొని కంపాస్ సహాయంతో అండి. సో ఇక్కడ ఒక ఆర్క్ గీసామండి, అంటే 7 సెంటీమీటర్లతో. ఇట్లా ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఏబీసీ ట్రయాంగిల్ ఫామ్ అయింది. మరి ఏబీసీ ట్రయాంగిల్ ఫామ్ అయింది. మనకు కావాల్సింది ట్రయాంగిల్ ఫామ్ ఒకటే కాదండి. మనకు ఏం కావాలి? సర్కిల్ కావాలి. సర్కిల్ కావాలి అంటే ఏం చేయాలి? ఆ సర్కిల్ సంబంధించినట్టు సెంటర్ 95 చేయాలి. సెంటర్ 95 చేయడానికి ఏం చేస్తామంటే ఇక్కడ ఏబీసీ నాన్ కొలీనియర్ పాయింట్స్, ఈ మూడు కూడా సరేకియాలు కాని బిందువులు. సరేకియాలు కాని బిందువులు ఇచ్చినప్పుడు ఒక సర్కిల్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలో చాలా క్లియర్గా చూపించాము ఇంతకుముందు. సో ఏం చేయాలంటే దీనికి ఒక పర్పెండిక్యులర్ బైసెక్టర్ గీయాలి. ఏబీ అనే కార్డ్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఏం చేస్తారండి? ఏని కేంద్రంగా చేసుకొని ఏబీ దూరం కంటే ఎక్కువ దూరం, అంటే ఏబీలో సగం కంటే ఎక్కువ దూరం తీసుకొని దాని వ్యాసార్థంగా పరిగణించి పైకి ఒక చాపాన్ని గీయాలి. అంతే వ్యాసార్థంతో కిందకు ఒక చాపాన్ని గీయాలి. అట్లే బీని సెంటర్ చేసుకుని అదే స్థిర వ్యాసార్థంతో పైన ఒక చాపాన్ని కింద ఒక చాపాన్ని గీయాలి. ఆ రెండు చాపాల ఖండన బిందువులు గుర్తించాలి. ఆ ఖండన బిందువులు కలుపుతూ ఒక లైన్ గీయాలి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏబీ ఏమైందంటే బైసెక్ట్ అయిందండి. ఇక్కడ మనం గీసినటువంటి ఈ లైన్ ఏమైందంటే పర్పెండిక్యులర్ బైసెక్ట్ అయింది. ఇదే ప్రొసీజరు ఈ బీసీ పైన కానీ ఏసీ పైన కానీ అప్లై చేసినట్టయితే అప్పుడేమొస్తుంది? బీని కేంద్రంగా చేసుకొని పైకి ఒక ఆర్క్ గీసాం ఒక స్థిర వ్యాసార్థంతో, అంటే బీసీలో సగం కంటే ఎక్కువ డిస్టెన్స్ తీసుకొని ఒక ఆర్క్ గీసాం. అంతే స్థిర వ్యాసార్థంతో సి నుంచి మరొక ఆర్క్ గీసాం. అంతే స్థిర వ్యాసార్థంతో సి నుంచి ఇటువైపు ఒక ఆర్క్, బి నుంచి ఇటువైపు ఒక ఆర్క్ గీయడం జరిగింది. ఈ రెండు ఆర్కులు పైన కింద ఈ ఆర్కులు ఖండించే బిందువులు గుర్తించాము. ఈ బిందువులు ఒక స్కేల్ సహాయంతో కలుపుతున్నాం. కలిపినప్పుడు ఏమవుతుంది? బీసీకి కూడా లంబ సమద్వికరణ రేఖ ఫామ్ అయిందండి, 90 డిగ్రీ యాంగిల్. ఈ రెండు లంబ సమద్వికరణ రేఖలు ఖండించుకునే బిందువుని గుర్తించాలి. ఇదే మనకు కావాల్సిన వృత్తానికి కేంద్రంగా పనిచేస్తుందండి, సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఈ కేంద్రం నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో బీకి అంతే డిస్టెన్స్ ఉంటుంది, సికి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఓఏ డిస్టెన్స్తో మన సర్కిల్ గీసినట్టయితే ఆ సర్కిల్ పైకి ఆటోమేటిక్గా బీసీలు వస్తాయి. లేదా ఓబీ డిస్టెన్స్ సర్కిల్ గీసినట్టయితే ఆ సర్కిల్ పైకి ఆటోమేటిక్గా సిఎల్ కూడా వస్తాయండి. ఆ విధంగా కంపాస్ సహాయంతో దీన్ని కేంద్రం చేసుకుని ఇది ఓ అని పెట్టుకుందాం. ఈ ఓని కేంద్రంగా చేసుకుని ఓబీ డిస్టెన్స్తో మనం సర్కిల్ గీసినట్టయితే ఇట్లా మనకు ఒక సర్కిల్ ఫామ్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా 2 సర్కిల్స్ పాసింగ్ త్రూ ఏ కామా బి వేర్ ఏబీ ఈక్వల్ 5.4 సెంటీమీటర్స్ అన్నారు. సో దీనికి ఏం చేయాలి? ఏబీ ఈక్వల్ టు 5.4 సెంటీమీటర్స్ ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటామండి. ఇట్లా ఏబీ ఈక్వల్ టు 5.4 సెంటీమీటర్స్. ఏం చెప్పారు ఇక్కడ? డ్రా 2 సర్కిల్స్ పాసింగ్ త్రూ ఏ అండ్ బి. ఏబీలు గుండా పోయే ఒక 2 సర్కిల్ కావాలని అడిగారు. ఏబీలు గుండా పోయే 2 సర్కిల్ కావాలంటే ఒక పాయింట్ ఇంకొక పాయింట్ ఏదైనా పాయింట్ తీసుకుందామండి. మనం హెల్ప్గా సి అనే పాయింట్ తీసుకుందాం. ఇప్పుడు ఏబీసీలు గుండా సర్కిల్ గీయగలుగుతామా లేదా? యూనిక్ సర్కిల్ గీయగలుగుతామండి. ఆ సర్కిల్ ఏబీలు గుండా కూడా పోతుంది కదా. అవును. నెక్స్ట్ అట్లా ఇంకొక పాయింట్, ఇది C1 అనుకుందాం, లేదంటే కొద్దిసేపు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ C2 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఏ C2 B ఇవి కూడా నాన్ కొలీనియర్ పాయింట్స్ అండి. వీటి గుండా కూడా ఒక యూనిక్ సర్కిల్ పోతుంది. ఆ సర్కిల్ ఏబీలు గుండా కూడా పోతుంది. అంటే ఏబీలు గుండా పోయి 2 సర్కిల్ ఇప్పటికే తయారు చేసాం. అట్లా ఏబీలు గుండా పోయి అసంఖ్యాకమైనటువంటి సర్కిల్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇఫ్ 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అట్ 2 పాయింట్స్, ఒక 2 సర్కిల్స్ ఒక 2 పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ అయినప్పుడు దెన్ ప్రూవ్ దట్ దేర్ సెంటర్స్ లై ఆన్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద కామన్ కార్డ్. అంటే 2 సర్కిళ్ళు 2 పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ అయినప్పుడు వాటి యొక్క సెంటర్స్ కలిపేటువంటి లైన్ ఎట్లుంటుందంటే ఆ కామన్ కార్డ్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఇట్లా బొమ్మలో చూపించినట్టుగా. నేను ఇది ఒక సర్కిల్ అనుకుంటానండి. ఇది ఒక సర్కిల్.
ఈ సర్కిల్ ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఏ అనే బిందువు బి అనే బిందువు వద్ద ఇంటర్సెక్ట్ అయినాయి. క్లియర్గా ఉంది కదా. దీని యొక్క సెంటర్ నేను ఇది C1 అనుకుంటాను, దీని యొక్క సెంటర్ వచ్చి నేను C2 అనుకుంటాను. ఏం చెప్తున్నాడంటే ఈ కార్డ్ అండి, ఏబీ కార్డ్, ఇది ఏబీ అనే కార్డు ఈ C1 సెంటర్ కలిగిన సర్కిల్కి కార్డ్ అయింది, అట్లే C2 సెంటర్ కలిగిన కార్డు కూడా సర్కిల్ అది కార్డ్ అయింది. అంటే ఇది కామన్ కార్డ్ అవుతుంది. ఏబీ అనే కార్డు ఈ సర్కిల్కి కార్డ్ అవుతుంది, అట్లా ఈ సర్కిల్ కూడా కార్డ్ అవుతుంది. ఏబీ ఏమవుతుందంటే రెండు సర్కిల్కి కామన్ కార్డ్ అయింది. మనం ఏమైనా ప్రూవ్ చేయాలి, లైన్ జాయినింగ్ ద సెంటర్స్, అంటే సెంటర్స్ కలిపి ఈ లైన్ ఈ కామన్ కార్డ్ని పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. దానికోసం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది కదా, ఈ పాయింట్ M అనుకుందాం. అంటే మనం ప్రూవ్ చేయాల్సిన టార్గెట్ ఏమంటే AM నుంచి MB, AM MB ఈ రెండు కూడా ఈక్వల్ డిస్టెన్స్లని, అట్లే M వద్ద యాంగిల్ 90 అని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఈ లెంత్ అంటే AM ఈక్వల్ టు MB అని ప్రూవ్ చేయాలి, M వద్ద యాంగిల్ 90 అని ప్రూవ్ చేయాలి. సో దీనికోసం నేనేం చేస్తున్నానంటే C1 Aని జాయిన్ చేశాను, అట్లే Aను C2ని జాయిన్ చేశాను, C1 Bని జాయిన్ చేశాను, అట్లే C2 Bని కూడా జాయిన్ చేశానండి. సో పైన ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది AC1 C2 అనే ట్రయాంగిల్, అట్లే కింద ఒక ట్రయాంగిల్ BC1 C2 అనే మరొక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఈ టూ ట్రయాంగిల్స్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఏం ట్రయాంగిల్స్ ఇవి అంటే ఇదివరకు మనం మాట్లాడుతూ వచ్చాం కదా, ఏం ట్రయాంగిల్స్ ఏంటంటే కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయా కాదా అని అడుగుతున్నాను. ఓకే, గమనించండి. ఈ రేడియస్ ఈక్వల్ అండి. అంటే ఈ ట్రయాంగిల్ సంబంధించి ఈ లెంత్ ఈక్వల్, అంటే AC1 ఈక్వల్ టు C1B, అది AC2. ఇది ఈ చిన్న ట్రయాంగిల్కి రేడియస్ అండి. C2B అనేది చిన్న ట్రయాంగిల్కి రేడియసే కాబట్టి ఈ రెండు లెంత్లు కూడా ఈక్వల్. అట్లా C1 C2 అనేది ఇక్కడ కామన్ సైడ్ అండి. అంటే మొత్తానికి పై ట్రయాంగిల్ 3 సైడ్స్, కింద ట్రయాంగిల్ 3 సైడ్స్ ఈక్వల్ అయిపోయినాయి. కాబట్టి టూ ట్రయాంగిల్స్ బై త్రిపుల్ ఎస్ కాంగ్రుయెన్సీ SSS సర్వసమానత నియమం ప్రకారం ఆ రెండు త్రిభుజాలు సర్వసమానాలు కాంగ్రెంట్ అయిపోతాయండి. కాంగ్రెంట్ అయిపోతాయి కాబట్టి కరస్పాండింగ్ పార్ట్స్ అన్ని ఈక్వల్ అయిపోవాలి. నేను కరస్పాండింగ్ పార్ట్ ఈ పార్ట్ తీసుకున్నానండి. ఇక్కడ యాంగిల్ ఈక్వల్ అవ్వాలి. ఓకే, అట్లే ఈ రెండు తీసుకున్నాను. ఇంకా చాలా ఈక్వల్ అవుతాయి. నాకు అవసరమైంది నేను తీసుకున్నాను, ఆ టార్గెట్ తగ్గట్టు నేను తీసుకున్నాను. ఇప్పుడు AC1M ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకుంటాను. C1MB C1MB ఈ ట్రయాంగిల్ అండి. ఈ టూ ట్రయాంగిల్స్ పైన కాన్సన్ట్రేషన్ చేద్దాం. టిక్ చేస్తున్నాను, గమనించండి. ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయా లేదా మనం చెక్ చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్లోకి వచ్చేటప్పటికి ఇక్కడ C1 వద్ద ఇక్కడ AC1M అనే యాంగిల్ ఈక్వల్ అండి. AC1M అట్లే BC1M ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్, ఒక యాంగిల్ ఈక్వల్ అండి. అట్లే AC1 రేడియస్ ఆఫ్ ద సర్కిల్, C1B కూడా అదే సర్కిల్ రేడియస్ కాబట్టి ఈ లెంత్ కూడా ఈక్వల్. C1M అనేది ఈ రెండు ట్రయాంగిల్కి కామన్ సైడ్ అండి. అంటే రెండు సైడ్లు ఒక యాంగిల్ ఈక్వల్ అయిపోయినాయి. బై SAS కాంగ్రుయెన్సీ ఈ చిన్న ట్రయాంగిల్స్ రెండు కూడా మళ్ళీ కాంగ్రెంట్ అయిపోయినాయండి. బై అగైన్ యూజింగ్ ద కాంగ్రెన్స్ పార్ట్ ఆఫ్ ద కరస్పాండింగ్ ట్రయాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్లో కరస్పాండింగ్ పార్ట్స్ అంటే యాంగిల్స్ పరంగా కానీ సైడ్ల పరంగా కానీ అనురూప భుజాలు లేదా అనురూప కోణాలు మిగిలినటువన్నీ కూడా సమానం అయిపోవాలి. ఆ లెక్కన AM ఈక్వల్ టు MB అయిపోతుంది. AM ఈక్వల్ టు MB. సో వీ గెట్ ద రిజల్ట్ AM ఈక్వల్ టు MB. ఈ రెండు ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ పార్ట్స్ అని ఈక్వల్ అయినాయండి. అంటే ఇక్కడ A వద్ద యాంగిల్, ఇక్కడ B వద్ద యాంగిల్, అట్లా M వద్ద కూడా ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ M వద్ద ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి అంటే AMC1 అట్లే BMC1 ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అండి. పైగా ఈ రెండు యాంగిల్స్ కలిపితే ఏమవుతుందండి, స్ట్రైట్ యాంగిల్ కదా. రెండు యాంగిల్స్ ఈక్వల్ పైగా స్ట్రైట్ యాంగిల్ అంటే ఏమవుతుందండి 180ని మనం సగం చేసినట్టయితే M వద్ద పైన 90 కింద 90 రెండు ట్రయాంగిల్ 90 షేర్ అవుతుందండి. అంటే మొత్తానికి M వద్ద యాంగిల్ 90 ఉన్నట్టుగా మనకు తెలిసింది. సెకండ్ టార్గెట్ అంటే సెంటర్స్ కలిపే ఈ లైన్ కామన్ కార్డ్ని పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసింది. సో ఈ ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. ఇఫ్ టూ ఇంటర్సెక్టింగ్ కార్డ్స్ ఆఫ్ ఎ సర్కిల్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ విత్ డయామీటర్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ప్రూవ్ దట్ ద కార్డ్స్ ఆర్ ఈక్వల్. అంటే టూ కార్డ్స్ డయామీటర్తో ఈక్వల్ యాంగిల్ చేస్తున్నట్టయితే ఆ టూ కార్డ్స్ ఈక్వల్ లెంత్ కలిగి ఉన్నాయని మనం ప్రూవ్ చేయమని చెప్పి అడుగుతున్నారండి. సో ఇక్కడ ఫిగర్లో మీరు బాగా గమనించినట్టయితే AB అనే కార్డు ఈ వద్ద ఎంత యాంగిల్ చేస్తుందో CD అనే కార్డు ఈ వద్ద కూడా అంత యాంగిల్ చేస్తుంది. తర్వాత EO అనేది కామన్ లెంత్ అవుతుందండి. అట్లే O నుంచి Lకి ఒక పర్పెండిక్యులర్ గీద్దాం, O నుంచి Mకి ఒక పర్పెండిక్యులర్ గీద్దాం. అంటే L వద్ద 90 డిగ్రీ యాంగిల్ ఉంది, M వద్ద కూడా 90 డిగ్రీ యాంగిల్ ఉంది. అంటే LEO లేదా OLE ఏదో ఒకటి రాసుకోండి. OLE ట్రయాంగిల్ అండి. OLE ట్రయాంగిల్ ఇది కాంగ్రెంట్ టు ఇంకేముందండి ట్రయాంగిల్ కింద ట్రయాంగిల్
ఓఎంఈ ఈ రెండు కాంగ్రెంట్ అవుతాయి. ఎట్లా అవుతున్నాయి ఇంకోసారి చూద్దాం. ఈ రెండు ట్రయాంగిల్లో ఈ వద్ద యాంగిల్ ఈక్వల్గా ఉంది, అది వాళ్ళు ఇచ్చారు గివెన్. ఆ తర్వాత ఓఈ అనేది కామన్ సైడ్, రెండింటికి సమానం. అట్లే ఎల్ వద్ద 90 ఉంది, కింద ట్రయాంగిల్లో ఎం వద్ద 90 ఉంది. కాబట్టి 2 ట్రయాంగిల్స్ ఆటోమేటిక్గా కాంగ్రెంట్ అయిపోయినాయండి. ఎప్పుడైతే కాంగ్రెంట్ సర్వసమాన త్రిభుజాలు అవుతాయో కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెన్స్ ట్రయాంగిల్స్ ఆటోమేటిక్గా ఈక్వల్ అవ్వాలి. అంటే అనురూప భుజాలు కానీ అనురూప కోణాలు కానీ మనకి ఏమి అవసరమైతే అవన్నీ కూడా అన్ని సమానం అవుతాయి. మనకి ఏది అవసరమో అది డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్లో నేనేం చేస్తానంటే ఎల్ఓ లేదా ఓఎల్, ఈ ఓఎల్ ఈక్వల్ ఏమవుతుందండి ఓఎం, అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద కార్డ్స్, ఈక్వల్ అని వచ్చేసిందండి. ఆల్రెడీ ఇంతకుముందు క్లిప్లో చాలా క్లియర్గా చూపించాం. ఎప్పుడైతే 2 కార్డ్స్కి సెంటర్ నుంచి మనం పర్పెండిక్స్ డ్రా చేసినప్పుడు ఆ పర్పెండిక్యులర్ లెంత్ ఈక్వల్గానైతే ఆ 2 కార్డ్స్ ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోతాయండి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ నుంచి ఓఎల్ అనే ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను ఏబి అనే కార్డ్కి, అట్లే ఓ నుంచి ఎంకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను సిడి అనే కార్డ్కి. తర్వాత ఏమొచ్చింది ఓఎల్ ఈక్వల్ టు ఓఈ అని వచ్చింది, అంటే 2 లెంత్లు ఈక్వల్ అని వచ్చింది. కాబట్టి 2 పర్పెండిక్యులర్స్ ఈక్వల్ అయిపోయినాయి కాబట్టి ఆటోమేటిక్గా కార్డ్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. ఆ విధంగా ఏబి ఈక్వల్ టు సిడి అనేది నిరూపణ అయింది. సో 5th క్వశ్చన్ చూడండి. ద అడ్జసెంట్ ఫిగర్ ఏబి ఈజ్ ఎ కార్డ్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ ఓ, సిడి ద డయామీటర్ పర్పెండిక్యులర్ టు ఏబి, కార్డ్ ఏబి అని ఇవ్వడం జరిగింది. షో దట్ ఏడి ఈక్వల్ టు బీడి. దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే ఎక్కడైతే డయామీటర్ కార్డ్ని ఇంటర్సెక్ట్ చేస్తుందో అక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నాను, పి అని ఒక పాయింట్ పెడుతున్నాను. బొమ్మ ఇంకోసారి నేను డ్రా చేస్తాను, అంటే క్వశ్చన్లో పి అని ఇవ్వలేదు కాబట్టి నేను డ్రా చేస్తున్నాను. ఇట్లా ఇది కార్డ్ అండి, ఏబి కార్డ్, ఇది సిడి డయామీటర్, ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్. దీనికి ఏదైనా పేరు పెడదాం, పి అనుకుందాం కొద్దిసేపు. ఇది వాళ్ళు ఇచ్చింది. ఏం ప్రూవ్ చేయమన్నారు? ఏడి ఈక్వల్ టు బీడి అని ప్రూవ్ చేయమన్నారు. ఈ 2 ట్రయాంగిల్ని సిడి అనే పర్పెండిక్యులర్ గీసామండి, ఏది ఏబికి. అందువల్ల ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. ఓకే. తర్వాత ఏదైనా పర్పెండిక్యులర్ ఒక కార్డ్కి సెంటర్ నుంచి మనం డ్రా చేసినప్పుడు ఫ్రమ్ సెంటర్ టు ద ఎనీ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ సెంటర్ టు ద కార్డ్, అదేం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఆ కార్డ్ని బైసెక్ట్ చేస్తుందండి. అంటే ఒక సెంటర్ నుంచి మనం గీసినటువంటి లంబము, ఆ కార్డుపై గీసినటువంటి లంబము ఆ కార్డుని జాని 2 సమాన ముక్కలుగా విభజిస్తుంది. అది ఇంతకుముందు చూసాము. ఈ డయామీటర్ అనేది కూడా సెంటర్ కూడా పాస్ అవుతుంది, పైగా పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఆ నియమం దీనికి వర్తింపు చేయొచ్చండి. అంటే ఇక్కడ ఏపీ ఈక్వల్ టు పీబీ అని వచ్చింది, అంటే కార్డ్ని ఇది బైసెక్ట్ చేసేసింది. ఏబీ అనే కార్డ్ని ఈ పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసింది. పి వద్ద యాంగిల్ 90 ఉంది, పీడీ అనేది కామన్ లెంత్ అండి, పీడీ ఈక్వల్ టు పీడీ కామన్ లెంత్. ఈ పి వద్ద ఇక్కడ 90 ఉంది కాబట్టి సైడ్ యాంగిల్ సైడ్, ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ బై ఎస్ఏఎస్ కాంగ్రెన్సీ. ఎస్ఏఎస్ సర్వసమానత నియమం ప్రకారము ఆ 2 త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు అయిపోయినాయి కనుక బై సిపిసిటీ అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రెస్ ట్రయాంగిల్స్, అంటే సర్వసమాన త్రిభుజాల్లో అనురూప భుజాలు కానీ అనురూప కోణాలు కానీ సమానం అవుతాయి కాబట్టి మనకేం అవసరమో అవి మనం ఇక్కడ సమానం చేసుకోవచ్చు అండి. అంటే ఏ వద్ద ఎంత కోణం ఉంటుందో బి వద్ద అంతే కోణం ఉంటుంది, ఇక్కడ డి వద్ద ఇటువైపు ఎంత కోణం ఉంటుందో అటువైపు అంతే కోణం ఉంటుంది. అట్లే ఏడి ఈక్వల్ టు బీడీ అవుతుంది. మనకు కావాల్సింది ఏడి ఈక్వల్ టు బీడీనే కదా, అది రాసుకుందాం. ఎక్సైజ్ 12.4 వద్దాం. దీనికి సంబంధించిన విషయాలు కూడా ఇంతకుముందు క్లిప్లోనే తెలియజేసాం. సర్కిల్లో ఏదైనా ఒక చాపము కేంద్రం వద్ద ఎంత కోణం చేస్తుంది అంటే ఆ వృత్తంలో మిగిలిన భాగంలో ఏదైనా బిందువు వద్ద ఎంతైతే కోణం చేస్తుందో దానికి రెట్టింపు కోణాన్ని చేస్తుందనే విషయం చాలా క్లియర్గా ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ఇక్కడ పదే వాడుకుంటాను, మీరు గమనిస్తూ ఉండాలి. వెరీ గుడ్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇన్ ద ఫిగర్ ఓ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 100 degrees అండి. సో ఇక్కడ సర్కిల్ ఇచ్చేసాడు, ఓ సెంటర్ అని చెప్తున్నాడు, ఏఓబి ఈక్వల్ టు 100 అని చెప్పాడండి. ఏఓబి 100 అయితే సెంటర్ వద్ద 100 degree యాంగిల్ ఉన్నప్పుడు ఏడిబి అనేది అక్కడ ఆర్క్, ఆ పటంలో గమనించండి. ఏడిబి అనేది చాపం అండి. అది ఇంకా వృత్తంలో మిగిలిన భాగం ఎక్కడైనా కూడా ఎంత కోణం చేస్తుండాలి? సెంటర్ వద్ద డబుల్ చేస్తుంది. సెంటర్ వద్ద డబుల్ చేస్తుందంటే ఆ వృత్త భాగంలో మిగిలిన ఏ బిందువు వద్ద అయినా కూడా దాంట్లో సగం చేయాలనే కదా అర్థం. అంటే ఆ పైన ఏం పాయింట్ ఇచ్చాడు అక్కడ? సి వద్ద
100లో సగం అంటే 50 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. సో సి వద్ద 50 డిగ్రీ యాంగిల్ అండి. అయితే అడిగింది సి వద్ద యాంగిల్ అడగలేదు, డి వద్ద యాంగిల్ అడిగాడు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తు చేసుకుందాం. సైక్లిక్ క్వాడ్రిలేటరల్. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటే క్వాడ్రిలేటరల్ యొక్క 4 వర్టిసెస్ గుండా ఒక సర్కిల్ కానీ పాస్ చేసినట్టయితే దాన్ని మనం సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటాం. దాంట్లో స్పెషాలిటీ ఏమంటే 2 pairs ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఇక్కడ ఈ పటంలో గమనించినట్టయితే ఇచ్చిన ఏడిబిసి ఒక సైక్లిక్ క్వాడ్రిలేటర్ అవుద్దండి. సైక్లిక్ క్వాడ్రిలేటర్ అయింది కాబట్టి సి వద్ద డి వద్ద ఉండే యాంగిల్స్ ఏం కావాలి, సప్లిమెంటరీ అయిపోవాలి. సి వద్ద ఎంత అని చెప్పాము, 50 అని చెప్పాము. డి వద్ద ఎంత ఉండాలి, ఇంకా 130 ఉంటుందండి, అంటే సప్లిమెంటరీ కాబట్టి. సో యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు 130. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. ఇన్ ద ఫిగర్ యాంగిల్ బిఏడి ఈక్వల్ 40 degrees, దెన్ ఫైండ్ యాంగిల్ బీసీడీ అన్నారు. ఇక్కడ ఈ పటంలో కూడా మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఓఏ ఓబి రెండు కూడా వ్యాసార్థాలు, అట్లే ఓసిఓడి కూడా వ్యాసార్థాలండి. అట్లే ఓ వద్ద వర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఆ రెండు ట్రయాంగిల్స్ అంటే ఏఓబి ట్రయాంగిల్ అట్లే సిఓడి ట్రయాంగిల్ రెండు ట్రయాంగిల్స్ కూడా కాంగ్రెంట్ అయిపోతాయి. పైగా ఇంతకుముందే మాట్లాడాము ఐసోస్కేల్స్ ట్రయాంగిల్స్ కూడా అవుతాయండి. అందువల్ల ఏ వద్ద ఎంత యాంగిల్ అయితే ఉందో బి వద్ద కూడా అంతే యాంగిల్ ఉంటుంది. అంటే ఏ వద్ద 40 ఉంది కాబట్టి బి వద్ద కూడా ఎంత ఉండాలి, 40 ఉండాలి. మనకు అడిగింది బీసీడీ కదా, బీసీడీ అంటే సి వద్ద యాంగిల్, అంటే ఏ వద్ద 40 అయితే సి వద్ద కూడా 40నే ఉండాలి, ఎందుకంటే రెండు కూడా కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ కాబట్టి. థర్డ్ క్వశ్చన్లో గమనించినట్టయితే పిఓఆర్ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 120 degrees ఇచ్చాడండి. ఏమడిగాడు ఇక్కడ, పీక్యూఆర్. ఇంతకుముందు అనుకున్నాం ఫస్ట్ క్వశ్చన్లో సెంటర్ వద్ద ఎంత యాంగిల్ అయితే ఉంటుందో ఆ సర్కిల్లో మిగిలిన భాగంలో దానిలో సగం యాంగిల్ ఉంటుంది అనుకున్నాం కాబట్టి క్యూ వద్ద యాంగిల్ 120లో సగం అంటే 60 degree ఉంటుంది. ఇంకా ఎస్ వద్ద యాంగిల్ ఎంత అంటే ఇప్పుడే అనుకున్నామండి, దాంట్లో ఫస్ట్ క్వశ్చన్లో అనుకున్నాం సైక్లిక్ కోఆర్డినేట్ విషయం డిస్కస్ చేసాం. ఓ వద్ద ఎస్ వద్ద యాంగిల్ రెండు యాంగిల్స్ కూడితే ఎంత ఉండాలి, సప్లిమెంటరీగా ఉండాలి. ఓ వద్ద ఎంత వచ్చింది 60, ఓ వద్ద 60 అంటే ఇంక ఎస్ వద్ద ఎంత ఉండాలి 120 అండి, 120 degrees ఉండాలి. సో అట్లా ఆ క్వశ్చన్ కూడా కంప్లీట్ చేసాం. ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ ఏ పారలగ్రామ్ ఇస్ సైక్లిక్ దెన్ ఇట్ ఈజ్ ఏ రెక్టాంగిల్ జస్టిఫై అన్నాడు. అంటే ఒక పారలగ్రాము సైక్లిక్ గాని అయితే అది రెక్టాంగిల్ అని ప్రూవ్ చేయమన్నాడండి. ఒక పారలగ్రాము సైక్లిక్ గాని అయితే, పారలగ్రామ్ సైక్లిక్ అయితే ఏం కావాలండి ప్రాపర్టీ, ఆపోజిట్ యాంగిల్ సప్లిమెంటరీగా ఉండాలి. 2 pairs ఆఫ్ ఆపోజిట్ యాంగిల్ సప్లిమెంటరీగా ఉండాలి. పారలగ్రామ్కి స్పెషాలిటీ ఏమి, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కదా, ఆపోజిట్ యాంగిల్ సప్లిమెంటరీగా ఉండాలి, పైగా ఈక్వల్ కావాలంటున్నాం. సప్లిమెంటరీ అంటే 180, ఈక్వల్ కావాలంటే ఆ 180 రెండింటికి షేర్ చేయాలి కదా, అంటే 90 అంటే ఒక వర్టెక్స్ వద్ద యాంగిల్ 90 వచ్చిందండి. ఇఫ్ ఎనీ పారలగ్రామ్ వన్ ఆఫ్ ద వర్టెక్స్ యాంగిల్ 90 గాని అయితే ఆ పారలగ్రామ్ ఏమవుద్దండి, రెక్టాంగిల్ అయిపోద్ది. అంటే ఒక పారలగ్రామ్ సైకిల్ గాని అయితే అది ఆటోమేటిక్గా ఏం కావాలి, రెక్టాంగిల్ అయి తీరాల్సిందే. చాలా సింపుల్ ప్రూఫ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. ఇన్ ద ఫిగర్ ఓ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్, ఓఎం ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు ఇక్కడ 3 centimeters ఇచ్చాడు. ఏబీ ఈక్వల్ 8 centimeters, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. ఆ పటంలో గమని ఒకసారి ఇక్కడ వేస్తాను. ఏమి ఇచ్చారు ఇక్కడ, ఓ వద్ద ఇది ఓ అనుకుందాం, ఏబి రేడియస్ కనుక్కోమన్నాడు. అంటే ఓఏ కనుక్కోవాలండి. ఓఎం ఆల్రెడీ 3 centimeters ఇచ్చేస్తున్నారండి. ఇది పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ 90 degree యాంగిల్ వేసాను. ఏబీ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడంటే 8 centimeters ఇచ్చాడు కాబట్టి ఓఎం ఇక్కడ పర్పెండిక్యులర్గా బైసెక్ట్ చేస్తుంది కనుక ఇది 4 centimeters అవుద్దండి. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. పైథాగరస్ థియరం ప్రకారం ఇదేం కావాలి, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే √4² + 3² 4² అంటే 16, 3² అంటే 9, ఎంత వచ్చిందండి √25 అంటే 5 units అండి. అంటే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ వచ్చి 5 centimeters అని తెలిసిందండి ఇక్కడ. అట్లే నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఆ పటం గమనించండి, క్వశ్చన్ మీరే చదువుకోవాలి. ఆ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, చాలా క్లియర్గా చెప్పాడు ఓఎం ఈక్వల్ టు ఓఎన్ అని. అంటే సెంటర్ నుంచి ఆ కార్డ్స్కుండే లెంత్లు ఈక్వల్ ఇచ్చాడండి. అట్లే పీక్యూ ఈక్వల్ ఏమి ఇచ్చాడు 6 centimeters. సో సెంటర్ నుంచి కార్డుకుండే లెంత్లు ఈక్వల్ అయితే ఆ కార్డ్ లెంత్లు ఈక్వల్ అయిపోవాలండి. సెంటర్ నుంచి ఏదైనా జాలకు ఉండేటువంటి పర్పెండిక్యులర్ లెంత్లు ఈక్వల్గానే అయితే ఆ జాల యొక్క పొడవులు కూడా సమానం కావాలి. ఇదివరకు చాలాసార్లు డిస్కస్ చేసాం. అందువల్ల పీక్యూ లెంత్ ఎంత ఉందో ఆర్ఎస్ లెంత్ కూడా అంతే ఉండాలి. పీక్యూ లెంత్ వాడే ఇచ్చాడు 6 centimeters అని చెప్పి, కాబట్టి ఆర్ఎస్ లెంత్ కూడా 6 centimeters కావాలి. నెక్స్ట్ క్వశ్చన్ రండి, 7వ క్వశ్చన్. ఒక స్క్వేర్ ఇచ్చాడు. స్క్వేర్ ఇచ్చి బీడీ ఈక్వల్ ఎంత అని చెప్పాడు, 4 centimeters చెప్పాడండి. అయితే రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత అన్నాడు. స్క్వేర్లో డయాగోనల్స్ ఈక్వల్ కదా, బీడీ ఒక డయాగోనల్ అయితే ఏసీ ఏమవుతుంది, అది కూడా డయాగోనలే. బీడీ 4 centimeters అయితే ఏసీ 4 centimeters అండి. ఇక్కడ ఏసీ అనే డయాగోనలే ఆ సర్కిల్కి రేడియస్గా పనిచేస్తుంది. అంటే ఆ ప్రశ్నకి సమాధానం దొరికినట్టే. 8th క్వశ్చన్ డ్రా చేయటం అది మీరు ప్రయత్నించండి. 9th క్వశ్చన్ చూడండి.
9th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఏబిసిడి ఈక్వల్ కార్డ్స్ అని చెప్పాడు. ఏబిసిడి ఈక్వల్ కార్డ్స్ అయితే సెంటర్ వద్ద ఈక్వల్ యాంగిల్ ఫామ్ చేస్తాయి కదా. ఒక కార్డు వచ్చి ఆటోమేటిక్గా సెంటర్ వద్ద 70 డిగ్రీ యాంగిల్ ఫామ్ చేస్తుంటే ఇచ్చాడు. ఫైండ్ ద యాంగిల్స్ ఆఫ్ ఓసిడి అన్నాడు. అంటే సిడి అనే కార్డు ఓ వద్ద ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుంది, 70 ఫామ్ చేస్తుంది. కానీ వాడు అడిగింది అది కాదు, సి వద్ద యాంగిల్ అడిగాడు. టోటల్ ట్రయాంగిల్లో 180 డిగ్రీస్ ఉంటుందండి. ఓ వద్ద ఎంత ఖర్చు అయిపోయింది, 70 ఖర్చు అయిపోయింది. ఇంకా రిమైనింగ్ యాంగిల్ ఎంత, 110 యాంగిల్. ఆ 110 యాంగిల్ రెండింటికి షేర్ అవ్వాలని ఇదివరకు నేను చెప్తూనే ఉన్నాం. సి వద్ద డి వద్ద సేమ్ యాంగిల్ ఉంటుంది, ఎందుకంటే అది ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ కాబట్టి. సో ఆ 110 షేర్ చేద్దామండి. అంటే సి వద్ద 55, డి వద్ద కూడా 55. సి వద్ద యాంగిల్ తెలిసిపోయింది, డి వద్ద యాంగిల్ కూడా తెలిసిపోయింది. వాడు అడిగింది సి వద్ద కాబట్టి దాని సమాధానం 55 డిగ్రీస్గా రాసుకోవచ్చండి. ఇప్పుడు ఎక్సైజ్ 12.5 చూద్దామండి. లాస్ట్ ఎక్సైజ్ ఇది. ఈ ఎక్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఒక ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్ చేశాడు, అంతర్లికి ఇచ్చాడు. ఆ ట్రయాంగిల్ కూడా ఏమండి ఐసోస్కేల్స్ ట్రయాంగిల్ ఇచ్చాడు చాలా క్లియర్గా. సో బేస్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలండి. యాంగిల్ ఎక్స్ ఈక్వల్ యాంగిల్ వై ఉండాలి. ఆల్రెడీ ఒక యాంగిల్ 30 ఇచ్చేసాడు కాబట్టి ట్రయాంగిల్ 180లో 30 ఖర్చు అయిపోతే ఇంకెంత ఉండాలి మనకు, 150 ఉండాలి. 150 షేర్ చేయండి ఎక్స్కి వైకి ఈక్వల్గా. ఎంత వస్తుందండి, 75. వెరీ గుడ్. సో ఎక్స్ వద్ద 75 డిగ్రీలు ఉండాలి, వై వద్ద 70 డిగ్రీలు ఉండాలి. సెకండ్ క్వశ్చన్కి వద్దాం. ఏం కోఆర్డినేట్లు అది, సైక్లిక్ కోఆర్డినేట్లు. సైక్లిక్ కోఆర్డినేట్ ఆపోజిట్ యాంగిల్ సప్లిమెంటరీగా ఉండాలి కాబట్టి 110కి ఆపోజిట్గా ఏముందండి, ఎక్స్ ఉంది. సో 110కి ఆపోజిట్గా ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఎంత కావాలి, 70 కావాలి. అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి. అంటే 85కి ఆపోజిట్ వై ఉంది కాబట్టి అది కూడా సప్లిమెంటరీ కావాలి కాబట్టి 95 కావాలండి వై అనేది. సో ఆ క్వశ్చన్ కూడా అయిపోయింది. థర్డ్ క్వశ్చన్కి వద్దాం. థర్డ్ క్వశ్చన్లో క్లియర్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు, మళ్ళీ ఎక్స్ ఎంత అని అడిగాడు. మరి చాలా చిన్న విషయం అండి, ఎక్స్ 90 కదా, వాడే ఇచ్చేస్తున్నాడు అక్కడ. తర్వాత 90-50 ఖర్చు అయిపోతే ఎంత అండి, 90-50 అంటే 140 అయితే ఇంకెంత ఉండాలి వై వద్ద, 40 డిగ్రీస్. సో ఆ క్వశ్చన్ కూడా సమాధానం దొరికింది. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దామండి. గివెన్ దట్ ద వర్సెస్ ఏబీసీ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ ఏబిసిడి లై అనే సర్కిల్. అంటే ఒక క్వాడ్రిలేటర్ ఏబిసిడి సంబంధించి ఏబిసిలు మాత్రము ఒక సైకిల్ అంటే వృత్తం పైన ఉన్నాయంట, ఒక సర్కిల్ పైన ఉన్నాయంట. ఇంకా యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ 180. అంటే ఒక 1 పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీ. 1 పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీ అయితే అనదర్ పెయిర్ ఆటోమేటిక్గా సప్లిమెంటరీ అవుతుందండి. ఎందుకంటే టోటల్ కోఆర్డినేట్లో మొత్తం యాంగిల్ ఎంత, 360. 180 ఖర్చు అయిపోతే ఇంకా రిమైనింగ్ యాంగిల్ 180 కదా. 2 పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్ సప్లిమెంటరీ అయితే ఆ కోఆర్డినేట్లు ఏం కావాలి, రైట్, సైక్లిక్ కోఆర్డినేట్ కావాలి. అంటే ఇచ్చిన కోఆర్డినేట్ సైక్లిక్ అయిపోయిందండి. సైక్లిక్ అయిపోయిందంటే ఇంక డిఎన్ఏ పాయింట్ ఆటోమేటిక్గా సైకిల్ పైకి వస్తుందా లేదా, ఆ సర్కిల్ పైకి వస్తుందా లేదా, వస్తుందండి. సో దానికి కూడా సమాధానం వచ్చినట్టే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ప్రూవ్ దట్ ఏ సైక్లిక్ రాంబస్ ఈజ్ ఏ స్క్వేర్. ఇంతకుముందే డిస్కస్ చేసామండి. ఏ సైక్లిక్ ప్యారలగ్రామ్ ఈజ్ ఏ రెక్టాంగిల్ అని చెప్పి డిస్కస్ చేస్తే సేమ్ కాన్సెప్టే మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. రాంబస్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలండి. ఆల్రెడీ సైక్లిక్ రాంబస్ అని చెప్పేశాడు. సైక్లిక్ అంటే ఏంది, ఆపోజిట్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీగా ఉండాలి. ఆల్రెడీ రాంబస్లో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కదా. సప్లిమెంటరీ ఈక్వల్ కావాలంటే ప్రతి యాంగిల్ ఎంత కావాలండి, 180 యాంగిల్ షేర్ చేయాలి కదా, రెండింటికి 90 కావాలి. అంటే రాంబస్లో ఒక వర్టెక్స్ యాంగిల్ 90 అయింది కాబట్టి ఆ రాంబస్ ఆటోమేటిక్గా స్క్వేర్గా మారిపోయింది. చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. మీరు సర్కిల్లో రెక్టాంగిల్ని ఇన్స్క్రైబ్ చేయగలుగుతారా, ట్రిబిజియన్ ఇన్స్క్రైబ్ చేయగలుగుతారా, ఆప్టిచ్ ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్ చేయగలుగుతారా, నాన్ రెక్టాంగులర్ ప్యారలగ్రామ్ ఇన్స్క్రైబ్ చేయగలుగుతారని కొన్ని ఐటమ్స్ అడిగారు. కొద్దిగా ఫాస్ట్గా డిస్కస్ చేద్దాం. రెక్టాంగిల్ని దేనైనా కూడా సర్కిల్లో ఇన్స్క్రైబ్ చేయాలంటే 2 పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీగా ఉండాలి. రెక్టాంగిల్లో ఏమండి ఆపోజిట్ యాంగిల్ సప్లిమెంటరీ కాదా, ఎస్, అన్ని యాంగిల్స్ 90 కాబట్టి 90 + 90 అంటే 180. 2 పెయిర్స్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ సప్లిమెంటరీగా ఉంటాయి కాబట్టి రెక్టాంగిల్ని మనం ఇన్స్క్రైబ్ చేయవచ్చు. నెక్స్ట్ అండి, అంటే పాసిబుల్ అవుతుంది. పాసిబులా కాదని అడిగాడు, పాసిబుల్ అవుతుందండి. అంటే ట్రెబీజియంని మనం ఇన్స్క్రైబ్ చేయవచ్చు అంటే ట్రెబీజియంలో మనం గ్యారెంటీకి చెప్పలేమండి, ఎందుకంటే ఆపోజిట్ యాంగిల్ సప్లిమెంటరీగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఐసోస్కేలస్ ట్రెబీజియం కానీ మనం తీసుకున్నట్టయితే, సమద్విబాహు సమలంబ చతుర్భుజాన్ని మనం తీసుకున్నట్టయితే దాంట్లో ఆపోజిట్ యాంగిల్ సప్లిమెంటరీ అవుతాయండి. అటువంటి ఐసోస్కేలస్ ట్రెబీజియాన్ని మనం సర్కిల్లో ఇన్స్క్రైబ్ చేయవచ్చు. నెక్స్ట్ అండి, ఆప్టిచ్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఎంత అవుతుంది, చాలా సింపుల్ అండి. ఒక యాంగిల్ వచ్చి 90 కంటే ఎక్కువ ఉంటుంది. ఒక యాంగిల్ 90 కంటే ఎక్కువ ఉంటే మనం ఒక ఆప్టిచ్ ట్రయాంగిల్ గీద్దాం. నేను ఒక ఆప్టిచ్ ట్రయాంగిల్ గీశానండి. ఇది 90 ఉందని, 90 కంటే ఎక్కువ ఉంది, మోర్ దెన్ 90, గ్రేటర్ దాన్ 90. నేను దీనికి సపోర్టింగ్గా మళ్ళీ దీనికి ఈ లెంత్కి ప్యారల్గా ఇక్కడ లెంత్ గీసాను, ఈ లెంత్కి ప్యారల్గా ఇక్కడ లెంత్ గీస్తానండి. అంటే ఈ లెంత్ ఈక్వల్, ఈ లెంత్ ఈక్వల్. ఏమైంది, ఒక ప్యారలగ్రామ్ సెట్ అయింది. ఈ ప్యారలగ్రామ్ సెట్ అయినప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ 90 ఉంటే ఆపోజిట్ యాంగిల్స్ కూడా అంతే యాంగిల్ ఉండాలి. అంటే ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి, అంటే ఈ
ఆపోజిట్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఎంత అవుతాయి? 180 కంటే ఎక్కువ అయిపోతాయి. 180 కంటే ఎక్కువ అయితే అటువంటి క్వాడ్రిలేటర్ మనం ఇన్స్క్రైబ్ చేయలేం కదా. కాబట్టి ఈ ఆబ్టూజ్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా మనం ఇన్స్క్రైబ్ చేయలేమండి. దీన్ని బట్టి ఇంకొక విషయం కూడా చెప్పచ్చు, మనం ప్యారలగ్రామ్స్ని అన్నిటిని మనం సర్కిల్లో ఇన్స్క్రైబ్ చేయలేము. కొన్ని రకాల ప్యారలగ్రామ్స్ ఇన్స్క్రైబ్ చేయొచ్చండి. ఏ ప్యారలగ్రామ్స్ని? రెక్టాంగిల్స్ అంటే నాన్ రెక్టాంగులర్ ప్యారలగ్రామ్స్ని ఇన్స్క్రైబ్ చేయలేం. క్లారిటీగా చెప్పాలంటే నాన్ రెక్టాంగులర్ ప్యారలగ్రామ్స్ అంటే దీర్ఘ చతురస్రము కానటువంటి సమాంతర చతుర్భుజాలను మనం ఇన్స్క్రైబ్ చేయలేము. దీర్ఘ చతురస్రాలను అయితే ఇన్స్క్రైబ్ చేయవచ్చు. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలండి. కోవిడ్-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరిబాబు గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గార్ల పర్యవేక్షణలో 8, 9వ తరగతులకు సంబంధించిన భౌతిక, రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఇప్పుడు గణితం మరియు బయాలజీ పాఠ్యాంశాలు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతికి మరియు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన గణితం మరియు బయాలజీ పాఠ్యాంశాలు మీ యాక్ట్ చాయిస్ ఛానల్లో ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు.